ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు జరపవద్దు, ఎలాంటి వివాదాల్లో చిక్కుకోవద్దు. మీ మనస్సును ఏకాగ్రతతో ఉంచడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల విషయంలో విచారకరమైన సందర్భాలు ఎదురవుతాయి. మధ్యాహ్నం తర్వాత మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితుల నుండి బహుమతులు అందుకుంటారు. ఈరోజు కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి సంతోషం లభిస్తుంది. మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం కూడా డబ్బును పెట్టుబడి పెడతారు. ఈరోజు చాలా పనులతో గడిచిపోతుంది, కానీ ఒక ప్రత్యేకమైన ఆఫర్ లేదా అవకాశం పనిలో ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మీరు ఒక పాత స్నేహితుడిని కలుస్తారు. మీకు రావాల్సిన బకాయిలు అందవచ్చు. వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ ప్రతిభ, నాయకత్వ లక్షణాలు అందరి దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ, సామాజిక లేదా ప్రజాసేవా రంగాల్లో ఉన్నవారికి అధికారిక సంబంధిత అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరిగి మీ ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలు మీ ఎదుగుదలకు బలమైన పునాదిగా నిలుస్తాయి. ఈరోజు ప్రతి విషయంలో చాకచక్యంగా వ్యవహరించడం వల్ల అనవసర నిందారోపణలు లేదా అపార్థాలను దూరంగా ఉంచగలుగుతారు. మాటల్లో సంయమనం పాటించడం, పరిస్థితులను సమర్థంగా అంచనా వేయడం ద్వారా మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కొనసాగి ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మద్దతు మీలో ధైర్యాన్ని పెంచి ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి తోడ్పడుతుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ కృషికి మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత అధికారుల ప్రశంసలు పొందడంతో పాటు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన, నమ్మకం మరింత బలపడతాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూల పరిస్థితులు కొనసాగిన సమయానికి విశ్రాంతి, సమతుల్య ఆహారం మరియు క్రమబద్ధమైన జీవనశైలిని పాటించడం ద్వారా రోజంతా ఉత్సాహంగా గడపగలుగుతారు. కొంతకాలంగా ఆటంకాలు ఎదుర్కొంటున్న పనులు ఈరోజు సులభంగా పూర్తవుతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురైనా మీరు వాటిని ప్రణాళికబద్ధంగా అధిగమించగలుగుతారు. ఇంట్లో ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అధిక ఒత్తిడి మరియు తీరిక లేని పనులు మీ ఆరోగ్యానికి మంచివి కావు. మీ పనులను తేలిగ్గా నిర్వహించండి. భూమి లేదా వాహనానికి సంబంధించిన రుణం తీసుకునేటప్పుడు అన్ని అంశాలను తప్పకుండా పరిగణించండి. పిల్లలపై అధిక ఆంక్షలు విధించకుండా ఉండండి. పనిలో మీ ఉద్యోగులు మరియు సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఏకాగ్రత మరియు ఉనికి క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని కొనసాగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఒక చిన్న అపార్థం విడిపోవడానికి దారి తీయవచ్చు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పరువు నష్టం కలిగించవచ్చు. మర్యాదగా ప్రవర్తించడం ముఖ్యం. గ్యాస్ మరియు అజీర్ణం ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. తేలికపాటి ఆహారం తీసుకోండి. యోగా మరియు ధ్యానం కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారంలో గొప్ప ఆర్థిక లాభాలు సంపాదించడానికి, పాత బకాయి బిల్లులు చెల్లించడానికి మరియు స్నేహితులను కలుసుకోవడానికి అనువైన రోజుగా ఉంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగ లేదా వృత్తి రంగంలో గొప్ప విజయం సాధించడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. దీనివల్ల కార్యాలయంలో మీకుండే గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఈరోజు మీకు వ్యాపారంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. దీని కారణంగా మీరు చాలా కాలంగా చెల్లించని మీ వాణిజ్య బిల్లులు మరియు పన్నులను చెల్లించగలుగుతారు. ఈరోజు మీకు చాలా కాలం తర్వాత ఒక పాత ఆత్మీయ స్నేహితుడిని లేదా పరిచయస్తుని కలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇంట్లోకి భౌతిక సౌకర్యాలు రావడం వల్ల అపారమైన ఆనంద వాతావరణం నెలకొంటుంది. మీకు ఇచ్చే ఏకైక సలహా ఏమిటంటే మీరు ఉత్సాహంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. సృజనాత్మకత మరియు ప్రేమ సంబంధ విషయాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగేందుకు స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఈరోజు మీకు చాలా అద్భుతమైన రోజు అవుతుంది. కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తుల మద్దతు మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది మరియు మీ వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. ఈరోజు మీకు మీ అమ్మగారి తరఫు నుండి శుభవార్త అందవచ్చు. మీరు ఇతరులను ఒప్పించడంలో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అందువల్ల మీ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టండి. ఈరోజు మాట్లాడేటప్పుడు మీ భాషపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. లేకపోతే మీరు ఎవరితోనైనా వాదనకు దిగవచ్చు. మీ దినచర్యలో మార్పుల కారణంగా
కొన్ని పనులు పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఈరోజు వాహనాన్ని నడిపే ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీకు ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. మీరు డబ్బు సంపాదిస్తారు. నిర్లక్ష్యాన్ని నివారించండి. పనిచేసేటప్పుడు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. భాగస్వామ్యాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది. మీరు కూడా వారి భావాలను గౌరవించాలి. మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇతరుల మాటలకు ప్రభావితం కావద్దు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. మీ సర్దుబాటు స్వభావానికి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. తులారాశి వారికి గోచార రీత్యా కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలను తెలుసుకుందాం. తులారాశి స్త్రీలు ఈరోజు ప్రయాణంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను భద్రపరచుకోవాలి. అపరిచితులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట లేదా ఒత్తిడి తలెత్తవచ్చు, కాబట్టి విశ్రాంతి అవసరం. ఇంటి బయట ఒంటరిగా వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. స్త్రీలు ఈరోజు భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా విచక్షణతో వ్యవహరించడం శ్రేయస్కరం. వ్యాపార రంగంలో మహిళలకు భాగస్వాముల నుండి కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు ఈరోజు సాహసోపేతమైన పనులు మానుకుని జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీ పై అధికారులతో అనవసరమైన వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మౌనం వహించండి. సహోద్యోగుల నుంచి పని ఒత్తిడి పెరగవచ్చు. మీరు పూర్తి చేయాల్సిన పనుల్లో జాప్యం జరగవచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇది మీకు కొంత అసహనాన్ని కలిగించవచ్చు. ఆఫీస్ రాజకీయాల్లో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈరోజు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. వృత్తిలో ఏకాగ్రత లోపించడం వల్ల చిన్నపాటి పొరపాట్లు జరిగి అధికారుల మందలింపులు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. వాదోపవాదాలకు తావివ్వకండి. పిల్లల ఆరోగ్య విషయంలో ఆందోళన కలగవచ్చు. వారి చదువుపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామితో సమన్వయం లోపించడం వల్ల ఇంట్లో ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది. పాత విషయాలను చర్చించడం వల్ల గొడవలు ముదిరే ప్రమాదం ఉంది, కాబట్టి ప్రస్తుత అంశాలపై పరిమితం అవ్వండి. బంధువులతో ఆర్థిక లావాదేవీల వల్ల మనస్పర్ధలు వచ్చే అవకాశం మెండుగా ఉంది. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై దృష్టి సారించడం ముఖ్యం. వారి సలహాను విస్మరించకండి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. షేర్ మార్కెట్ లేదా పెట్టుబడుల విషయంలో పెద్దగా లాభాలు ఆశించలేరు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వస్తువుల కొనుగోలులో మోసపోయే అవకాశం ఉంది, కాబట్టి కొనే ముందు వస్తువును తనిఖీ చేయండి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులపై అతిగా నమ్మకం పెట్టుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పాత అప్పుల నుండి ఒత్తిడి పెరగవచ్చు. దీనివల్ల మానసిక అశాంతి ఏర్పడే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో ఈరోజు అత్యంత పారదర్శకత మరియు పొదుపు పాటించడం అవసరం. మీరు ఏ పనులు చేసినా మిమ్మల్ని వ్యతిరేకించే వారు కొందరు ఉంటారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. శత్రువుల మీపై తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది, దానికి ప్రతిస్పందించకండి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి, అవి మీకే ఆయుధాలుగా మారే ప్రమాదం ఉంది. కార్యాలయంలో మీ పని గురించి ఇతరులకు ఎక్కువ వివరణ ఇవ్వకండి. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. ఎవరితోనూ గొడవలకు దిగకండి. ప్రశాంతంగా ఉంటూ మీ లక్ష్యాలపై దృష్టి పెడితే శత్రువుల ప్రభావం తగ్గుతుంది. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.